సో 10వ తరగతి విభాగంలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్ 70 మార్కులతో శ్రీ సత్యసాయి జిల్లా నుంచి ధర్మవరం మండలం బిఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ సంజయ్ నగర్ నుంచి యు ఓబులేస్ గెలుచుకున్నారు. సాధారణంగా గట్టిగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య ఓబులేస్కి స్వాగతం పలుకుతున్నాం. నెక్స్ట్ 2వ ర్యాంకర్ సిద్ధంగా ఉండాలి. మన్యం జిల్లా నుంచి 69 మార్కులతో ఆర్ జోష్న మక్కువ మండలం జెడ్పిహెచ్ఎస్ మక్కువ. మీ చప్పట్లు కొనసాగుతూనే ఉండాలి. నెక్స్ట్ కడప జిల్లా నుంచి 3వ ర్యాంకర్ 69 మార్కులతోనే రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచినటువంటి విద్యార్థికి మరియు వారి పాఠశాలకి మెమంటోతో పాటుగా సార్ హెచ్ఎం గారు ఉంటే రండి సార్. రండి సార్. సార్ విద్యార్థి తరఫున ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వచ్చినట్టయితే తప్పనిసరిగా రావాలి. ఎందుకంటే పాఠశాలకు కూడా ఒక మెమోంటోని ఇవ్వడం జరుగుతుంది పాఠశాలకు సపరేట్గా. సో ఆ మెమోంటోని వాళ్ళు తీసుకోవచ్చు. సో అది రోలింగ్ ట్రోఫీ. మన జీవితంలో ఎప్పుడెప్పుడు దాన్ని తాకుదామా అని చెప్పి చూసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అట్లాంటిది సగర్వంగా తీసుకోవడం అంటే విద్యార్థి జీవితంలో అంతకు మించినటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలు మరొకటి ఉండవు. సో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకర్ యు ఓబులేసు శ్రీ సత్యసాయి జిల్లా నుంచి సార్ వెనక నిలబడ్డ వారు దయచేసి అటు కానీ ఇటు కానీ మీరు స్థానాల్లో ఆసీనులు కావాలి. ముందు కూడా ఖాళీ ఉంది, దయచేసి అడ్జస్ట్. నెక్స్ట్ 2వ ర్యాంకర్ మన్యం జిల్లా నుంచి ఆర్ జోష్న జెడ్పిహెచ్ఎస్ మక్కువ మండలం 69 మార్కులతోటి. సో టీచర్ కూడా ఉంటే దయచేసి టీచర్ కూడా రండి. ఒక పేరెంట్ ఒక టీచర్ లేదా వాళ్ళ హెచ్ఎం గారు. సో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకర్ కి 10వ తరగతిలో 30,000 రూపాయల నగదు బహుమతి, 2వ ర్యాంకర్ కి 25,000 రూపాయల నగదు బహుమతి, 3వ ర్యాంకర్ కి 20,000 రూపాయల నగదు బహుమతి అందజేయడం జరుగుతుంది. మూడవ ర్యాంకర్ సేమ్ 69 మార్కులే వచ్చినప్పటికీ మ్యాథ్స్ లో ఆ విద్యార్థి అధికంగా మార్కులు సాధించిన కారణంగా ఈ విద్యార్థి 3వ స్థానానికి పరిమితమయ్యారు. కడప జిల్లా నుంచి సిహెచ్ వెంకట కాశీ విశ్వనాథ్ మైలవరం మండలం జెడ్పిహెచ్ఎస్ దొమ్మరి నంద్యాల 69 మార్కులతోటి సిహెచ్ వెంకట కాశీ విశ్వనాథ్. సో ఎఫిఫెనైట్స్ అందరు గమనించాలి, మీకు వ్యక్తిగతంగా మెమోంటోతో పాటుగా మీ పాఠశాలకు కూడా మెమోంటో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 2 మెమోంటోస్ తీసుకోవాలి. ఇక రైట్. సో 7వ తరగతి రాష్ట్ర ర్యాంకర్లు ఈఎంటి చరిత్రలో ఇప్పటి వరకు కనివిని ఎరుగని అద్భుతం. ఏ ఒక్క పాఠశాలకు 2 ప్రథమ స్థానాలు ఇప్పటి వరకు ఏ పాఠశాలకు రాలేదు. మొట్టమొదటిసారిగా రికార్డు బ్రేక్ చేసింది బిఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ సంజయ్ నగర్. 10th లో స్టేట్ ఫస్ట్ తో పాటుగా 7th లో కూడా స్టేట్ ఫస్ట్ తో డి లలితేష్ 72 మార్కులతో రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానం నిలిచారు. గట్టిగా చప్పలు కొట్టాలి. రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకర్ కు ఇచ్చేటువంటి అభినందనలు భవిష్యత్తులో మరింత ఎదుగుదలకు ఉపయోగపడతాయి. సో ఈ పాఠశాల నుంచి లాస్ట్ ఇయర్ స్టేట్ సెకండ్ కూడా సాధించడం జరిగింది. సో మన ఈఎంటి అవార్డులన్నీ వాళ్ళ పాఠశాలలో కొలువు తీరుతూ ఉన్నాయి. ఇక 2వ ర్యాంకర్
69 మార్కుల నుంచి ఎన్టీఆర్ జిల్లా పి యశ్వంత్ కుమార్, విజయవాడ అర్బన్ శ్రీ బివిఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, ఎన్ఎస్సి పోస్ట్ నగర్, కండ్రిగా. సో 7వ తరగతిలో ర్యాంకర్స్ గా నిలిచినటువంటి విద్యార్థులకి ప్రథమ బహుమతిగా 20,000, రెండవ బహుమతిగా 15,000, మూడవ బహుమతిగా 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ను ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్టీఆర్ జిల్లా నుంచి 69 మార్కులతోటి పి యశ్వంత్ కుమార్ రాష్ట్ర స్థాయి ద్వితీయ స్థానాన్ని సాధించాడు 7వ తరగతిలో. ఇక 3వ స్థానంలో ఏ నాగ చైతన్య, నెల్లూరు జిల్లా నెల్లూరు మండలం కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్, బీవీ నగర్, నెల్లూరు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో ఈ 6 మంది విద్యార్థులు ఈ విద్యార్థి అందుకున్న తర్వాత గ్రూప్ ఫోటో కోసం కేవలం విద్యార్థులు వారి యొక్క ట్రోఫీలు, సర్టిఫికెట్లతో మాత్రమే వేదిక మీదకి రావాలి. సో టీమ్ ఈ ఎడ్యుకేషన్ ఎఫ్ఐ బృందం కూడా గ్రూప్ ఫోటో కోసం ఎఫ్ఐ నైట్స్ తోటి దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా కోరుతూ ఉన్నాం. సో 6 మంది విద్యార్థులు దయచేసి మీ యొక్క ట్రోఫీ, సర్టిఫికేట్ తీసుకొని గ్రూప్ ఫోటో కోసం డాన్స్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 10వ తరగతి 3 విద్యార్థులు, 7వ తరగతి 3 విద్యార్థులు. సరే, 2 సపరేట్ తీసి మళ్ళీ కలుద్దాం. సో ముందు 10వ తరగతి 3 విద్యార్థులు అండి. సార్ పుట్టన్నా సార్, 10వ తరగతి సపరేట్ ఫోటో, 7వ సపరేట్ తీసి మళ్ళీ కామన్ దిద్దాం సార్. సో 10వ తరగతి విద్యార్థులు 3 రండి దయచేసి ప్లీజ్. 10వ తరగతి విద్యార్థులు 3 రావాలి. యామసిన్ సార్, ఆ కింద ఉండే అమౌంట్ వస్తుంది సార్, అవి పక్కన పెట్టండి సార్. టీమ్ ఈ ఎడ్యుకేషనల్ ఎఫ్ఎఫ్ బృందం దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ నెక్స్ట్ 7వ తరగతి వాళ్ళు రండి. 3 సార్ మీరు కదలవద్దు సార్, ఇక్కడ మేడం మీరు కదలవద్దు. 7వ తరగతి వాళ్ళు సార్, నేతాజీ సార్. సో రాష్ట్ర స్థాయిలో 7వ తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులు మీ కళ్ళెదుట ఉన్నారు. గట్టిగా మరొకసారి వారికి గట్టిగా చప్పట్లతోటి నెక్స్ట్ 10వ తరగతిలో చాట్ గారు వీళ్ళకి పెద్ద టీవీ లాంగ్ అందరూ రావాలి. రండి కొంచెం బ్యాక్ అందరు ప్లేస్ లో నిలబడు మేడం, కొంచెం వెనక జరగండి. వెడల్పు నిలబడు నిలబడు వెడల్పుగా.